హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బయట వేడి లోపల చలి ఈ మిస్టీరియస్ శివాలయం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శాస్త్రవేత్తలకే సవాలు విసురుతున్న శివపార్వతుల గుడి ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో అనేక ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సైన్స్కు అందని మిస్టరీలతో శాస్త్రవేత్తలకు సవాలు విసురుతున్నాయి. అలాంటి వాటిలో ఓ అద్భుతమైన శివాలయం గురించి మనము తెలుసుకుందాం. భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. ఈ రాష్ట్రంలోని కుంహదా పర్వతం మీద ఉన్న శివాలయము ఎంతో ప్రత్యేకతమైనది. ఈ పర్వతం మీద శివపార్వతుల ఆలయం ఉంది. ఆలయం వెలుపల విపరీతమైన వేడి ఉండగా గర్భాలయంలో మాత్రం చాలా చలిగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆలయం బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. ఆది దంపతులైన శివపార్వతులు ఆలయాలు ఎక్కువగా కొండ కోణల్లో ఉంటాయి. ఇలాంటి ఆలయాల వెనుక అనేక పురాణ గాథలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఆలయాల్లో సైన్స్ కూడా ఛేదించలేని రహస్యాలను గురించి వింటుంటే ఆశ్చర్యపోతాము. ఒడిషాలోని కుంహద పర్వతం మీద వెలిసి ఉన్న ఈ శివపార్వతుల ఆలయము అనేక మిస్టరీలకు నిలయముగా ఉంది. కుంహదా పర్వతం విపరీతమైన వేడిగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా శివాలయంలోని గర్భాలయంలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఇంకా బయట వేడి పెరిగే కొద్దీ లోపల చలి మరింతగా పెరుగుతుంది. ఈ భిన్న వాతావరణాలు ఒకే చోట ఉండడానికి కారణం ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేదు. మంచుకొండపై నివసించే శివయ్యకు అనుకూలంగా గర్భాలయంలో ఇలాంటి వాతావరణం ఉంటుందని భక్తుల కథనము. ఈ మిస్టరీ ఛేదించడానికి ఎంత ప్రయత్నించినా అంతు చిక్కలేదు. అయితే ఇక్కడ శివపార్వతులను దర్శించుకుంటే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని విశ్వాసము. అందుకే ఒడిషా రాష్ట్ర ప్రజలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలైన బెంగాల్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఆలయాన్ని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. నిత్యం భక్తుల రద్దీతో సందడిగా ఉండే ఈ మిస్టరీ ఆలయాన్ని ఒక్కసారి దర్శించిన జీవితకాలపు అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఇవ్వండి ఈ గుడి గురించి కొన్ని విషయాలు. ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.